ఈ వీడియోలో మనం భిన్న వ్యుత్క్రమం లేదా గుణకార విలోమం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్‌లో దీనిని రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్రాక్షన్‌గా చెప్తారు. చూడండి, భిన్న వ్యుత్క్రమం అంటే ఏమిటో? భిన్న వ్యుత్క్రమము లేదా గుణకార విలోమము అంటే ఏమిటంటే ఒక నిష్పత్తికి ఇలా చెబుతారు. 2/3కి భిన్న వ్యుత్క్రమము లేదా గుణకార విలోమం ఏమవుతుందంటే లవాన్ని హారంగా, హారాన్ని లవంగా రాస్తే సరిపోతుంది. ఇలా 3/2. అదేవిధంగా 5/6 అనే ఈ భిన్నానికి వ్యుత్క్రమం ఏమవుతుందంటే 6/5. అయితే నిశితంగా పరిశీలించినట్లయితే భిన్న వ్యుత్క్రమం ఎలా వస్తుంది అంటే ఏదైనా ఒక భిన్నానికి లేదా రెండు భిన్నాల పరస్పర లబ్ధం ఒకటికి సమానం అయ్యింది అనుకోండి. ఆ రెండు పరస్పరం వ్యుత్క్రమాలు. అంటే 2/3ని మరియు 3/2ని మనం లబ్ధం చేస్తే ఫలితం ఎంతకు సమానం అవ్వాలి? 1కి సమానం అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, 5/6ని 6/5ని పరస్పరం లబ్ధం చేస్తే ఫలితం ఎంతకు సమానం అవ్వాలి? 1కి సమానం అవ్వాలి. ఇలాంటి భిన్నాలను మనం పరస్పరం వ్యుత్క్రమాలు అంటాం. అంటే 2/3కి వ్యుత్క్రమం 3/2, అదేవిధంగా 5/6కి వ్యుత్క్రమం 6/5. అంటే నిర్వచనం ఎలా ఉంటుంది? రెండు భిన్నాల లబ్ధం 1కి సమానమైన ఆ రెండు భిన్నాలు పరస్పరం భిన్న వ్యుత్క్రమాలు లేదా గుణకార విలోమాలు. అయితే మీరు ఇక్కడ గమనించి చూడండి, 2/3 × 3/2 = 1, అవునా? లేదా మరొక రకంగా ఇలా చెప్పవచ్చా? 2/3కి మనకు వ్యుత్క్రమం రావాలి అంటే ఏం చేస్తాము అంటే 1/2/3 చేసి చూడండి, వ్యుత్క్రమం వస్తుంది. 1/2/3 అంటే ఫలితం ఏమవుతుందండి? 3/2 అంటేనా? అంటే ఇక్కడ 2/3కి వ్యుత్క్రమం 3/2 వచ్చింది కదా. ఎలా వచ్చింది? 1తో ఆ భిన్నాన్ని భాగిస్తే వచ్చే ఫలితమే భిన్న వ్యుత్క్రమం. అదేవిధంగా 5/6కి భిన్న వ్యుత్క్రమం కావాలి అంటే 1/5/6 చేస్తే ఫలితం ఏమవుతుంది? 6/5 వస్తుంది. అయితే ఇలా 1తో మనం భాగించడం ఎంత సులభమో చిత్ర రూపంలో తెలుసుకుందాం ఒక చిన్న ఉదాహరణ ద్వారా. చూడండి, ఇది ఒక అమరిక. ఈ అమరికను మనం 2 భాగాలు చేసాం, సమభాగాలుగా. ఇలా అర్ధభాగం అర్ధభాగంగా ఉంది. అయితే 1లో ఎన్ని అర్ధభాగాలు ఉన్నాయి? చూడండి, ఇలా 1/1/2. దీని అర్థం ఏమిటండి? 1/2, 1/3 మనకు తెలుసు కదా. 1/2 అంటే 1ని 2 భాగాలు చేశారని. లేదా 1/1/2 అంటే 1/1/2 అంటే ఏమిటి? 1ని ఎన్ని అర్ధభాగాలు చేశారు అని మీరు చెప్పవచ్చు కదా. ఎన్ని అర్ధభాగాలు ఉన్నాయి 1లో? ఇది మొదటి అర్ధభాగము, ఇది రెండవ అర్ధభాగం. అంటే ఫలితం ఏమవుతుంది? 2. మీరు ఈ రెండింటిని గమనించి చూడండి. ఈ రెండింటిని గమనించి చూస్తే పైదాని నుంచి 2/3, 3/2 వ్యుత్క్రమాలు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా వ్యుత్క్రమాలు ఏమవుతాయి? 1/2 మరియు 2. అంటే ఇలా మనం చేయవచ్చా? 2/1 భిన్న రూపంలో రాస్తే ఇంటూ 1/2. ఈ రెండింటిని మనం గుణిస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా 1కి సమానం అవుతుంది, అవునా? అయిందా లేదా? 2, 2 కొట్టివేయబడతాయి. అంతిమ ఫలితం 1 అవుతుంది. ఈ విధంగా ఏదైనా ఒక భిన్నానికి వ్యుత్క్రమం కనుక్కోవాలి అంటే మనం 1 ఆ భిన్నము అంటే 1తో ఆ భిన్నాన్ని మనం భాగిస్తే అంటే ఫలితం చాలా సులభంగా తెచ్చుకోవచ్చు, 1 ఆ భిన్నాన్ని. మరి అది చిత్ర రూపంలో ఎలా చేయవచ్చో చూడండి. మనం ఇప్పుడు 2/3కి వ్యుత్క్రమం కనుక్కుందాం చిత్ర రూపంలో. ముందుగా ఈ ఒక అమరిక తీసుకున్నాను. ఈ అమరికలో ఎలా ఉంది? ఒక మొత్తం భాగాన్ని 3 సమభాగాలుగా చేశాం. 3 సమభాగాలు అంటే 1/3, 1/3, 1/3 లాగా. కాబట్టి ఈ 2 భాగాలు తీసుకుంటే మనం ఎంత తీసుకున్నట్లు? 2/3, అవునా? మరి మనం 2/3కి వ్యుత్క్రమము అంటే ఎలా కనుక్కుంటాము? ఇలా 1/2/3 రాస్తాం, అవునా? దీని అర్థం ఏమిటి? 1లో ఎన్ని 2/3లు ఉంటాయి అని, అవునా? మరి ఒక 2/3 ఉంది, పూర్తిగా ఉంది, అవునా? పక్క భాగం ఎలా ఉంది? ఇది సగభాగమే కదా 2/3లో. కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు ఉన్నట్లు? 1, 1/2, అవునా? కాబట్టి దీని విలువ ఏమవుతుంది? మిశ్రమ భిన్న రూపంలో కాకుండా మనం ఇలా అపక్రమ భిన్న రూపంలో రాస్తే 2 × 2 + 1 3/2 ఇలా అవుతుంది. అయితే మనం ఇప్పుడు 2/3కి వ్యుత్క్రమం కనుక్కుంటే 3/2 వచ్చింది కదా. తర్వాత మనం 3/2కి వ్యుత్క్రమం కనుక్కుందాం. 2/3 అవుతుందో లేదో చూద్దాం. 3/2 కావాలి అంటే ఏమిటి? 3 1/2 కావాలి కాదా? మరి చూడండి అమరిక ఎలా ఉందో. నేను అమరిక తీసుకుంటున్నాను. 1ని 2 సమభాగాలు చేశాను. 1/2, 1/2. మనకు 3 1/2 కావాలి కాబట్టి మరొక దాన్ని కూడా తీసుకుంటున్నాను. మీరు గమనించిస్తే మనం ఎన్ని తీసుకోవాలి? 3 1/2, 3/2 ఇలా అవుతుంది. మొత్తంగా ఈ 3 కలిసి 3/2గా చెప్పవచ్చు. అయితే వ్యుత్క్రమము అంటే ఏమిటి? 1/3/2 తీసుకోవాలి కదా. ఇలా 1/3/2. దీని అర్థం ఏమిటి? 1లో ఎన్ని 3/2 ఉన్నాయి, లేదా ఎంత భాగం 3/2 ఉంది అని 1లో. కాబట్టి చూడండి ఎలా తీసుకోవచ్చో దానిని. ఇవి 3/2 కదా. 1/2, 1/2. అయితే ఈ మొత్తం భాగంలో 1లో ఎంత భాగం ఉంది? ఈ భాగమేనా? మొత్తం 3 భాగాలు అనుకుంటే ఇది 2 భాగాలు కదా. కాబట్టి ఏమవుతుంది సమాధానం? 2/3. కాబట్టి ఇది ఏమవుతుంది? 2/3.
అంటే 2/3కి వ్యుత్క్రమం 3/2. అదేవిధంగా 3/2కి వ్యుత్క్రమం 2/3. చాలా సులభంగా చెప్పాం కదా మనం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? భిన్న వ్యుత్క్రమము లేదా గుణకార విలోమం అంటే ఏమిటో తెలుసుకున్నాం కొన్ని ఉదాహరణల ద్వారా.